ఫోటోస్‌ని ఎన్నో విధాలుగా ఎడిటింగ్ చేసుకునేందుకు మొబైల్‌లో దొరికే బెస్ట్ అప్లికేషన్ పిక్సార్ట్. పిక్సార్ట్ యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎన్నో మంచి మంచి ఫీచర్స్‌ని తీసుకొస్తుంది. అయితే ఈ వీడియోలో పిక్సార్ట్ యాప్‌లో ఉన్న కొన్ని బెస్ట్ ఫీచర్స్ గురించి మీకు చెప్తాను. అవి ఫోటో ఎడిటింగ్ సమయంలో బాగా ఉపయోగపడతాయి. కంటెంట్‌లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి కంటెంట్‌ని మీరు ఇంకా చూడాలనుకుంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నంబర్ 1 ఏఐ రీప్లేస్. పిక్సార్ట్‌లో ఫోటోని ఇంపోర్ట్ చేసుకొని టూల్స్ ఆప్షన్‌లోకి వెళ్తే ఏఐ రీప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే మీరు ఫోటోలో ఏదైనా ఆబ్జెక్ట్‌ని రీప్లేస్ చేసుకోవాలన్నా లేదా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. లైక్ స్నేక్స్, లైట్ బల్బ్స్, ట్రీస్ ఏ ఆబ్జెక్ట్‌నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ విధంగా. ఈ ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుందో నేను మీకు చూపించాను. మీరు పర్ఫెక్ట్‌గా ప్రాంప్ట్‌ని ఇస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి. నంబర్ 2 ఏఐ ఎన్హాన్స్. ఫోటోని పిక్సార్ట్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని టూల్స్ ఆప్షన్‌లోకి వెళ్తే ఏఐ ఎన్హాన్స్ అనే ఫీచర్ మీకు కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మీ ఫోటోలో ఏదైనా నాయిస్ ఉంటే దాన్ని రిమూవ్ చేసి ఇంకొంచెం క్వాలిటీగా చేస్తుంది. ఆ ఆప్షన్ పై ట్యాప్ చేసినప్పుడు కొంచెం సమయం తీసుకొని ఫోటోని ఎన్హాన్స్ చేసి ఇస్తుంది. నెంబర్ 3 ఏఐ ఎక్స్పాండ్. ఈ ఫీచర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. హైపిక్ యాప్ ద్వారా ఈ ఫీచర్ ఎంతో పాపులర్ అయింది. మీ ఫోటోని ఈ ఫీచర్ ద్వారా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫోటోని పిక్సార్ట్‌లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టూల్స్ ఆప్షన్‌లోకి వెళ్తే ఈ ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే ఇలా మీకు ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎన్నో ఫార్మాట్స్‌లోకి ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి. ఇక నంబర్ 4 కటౌట్. ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసే ఆప్షన్ అని. నిజమే, ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేస్తుంది. కానీ దాంతో పాటు ఇంకొన్ని పనులు కూడా చేస్తుంది. పిక్సార్ట్‌లో ఫోటోని ఇంపోర్ట్ చేసుకొని కటౌట్ ఆప్షన్‌లోకి వెళ్తే మీకు మరిన్ని ఫీచర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మీకు పర్సన్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే పర్సన్‌ని సెలెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేస్తుంది. తర్వాత ఫేస్. దానిపై ట్యాప్ చేస్తే ఓన్లీ ఫేస్‌ని మాత్రమే సెలెక్ట్ చేసి మిగతా పార్ట్‌ని రిమూవ్ చేస్తుంది. తర్వాత క్లాత్స్. దానిపై ట్యాప్ చేస్తే పర్సన్ యొక్క క్లాత్ సెలెక్ట్ అయ్యి మిగతా భాగం రిమూవ్ అయిపోతుంది. సో ఈ ఆప్షన్ ద్వారా ఫోటోలోని వేరు వేరు భాగాలను మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది చాలా క్రేజీగా ఉంది. నంబర్ 5 రిమూవ్. ఈ ఆప్షన్ ఎప్పటినుంచో ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేసి ఫోటోలో ఏదైతే రిమూవ్ చేస్తామో అది చాలా పర్ఫెక్ట్‌గా రిమూవ్ అవుతుంది. కానీ ఒకప్పుడు అలా లేదు. ఫోటోని పిక్సార్ట్‌లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక ఈ ఆప్షన్స్‌ని సైడ్‌కి ఇలా మూవ్ చేస్తే మీకు రిమూవ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్‌తో మీరు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ రబ్ చేయాలి. తర్వాత ఎరేజ్ పై క్లిక్ చేయాలి. అంతే, అది రిమూవ్ అయిపోతుంది. నంబర్ 6 హెచ్‌డి పోర్ట్రైట్. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మీ ఫోటోని క్లారిటీగా హెచ్‌డి పోర్ట్రైట్‌లోకి తీసుకొస్తుంది. పిక్సార్ట్‌లోకి ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రీటచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే హెచ్‌డి పోర్ట్రైట్ ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయగానే కాసేపు టైం తీసుకొని మీ ఫోటోని ఇలాంటి లుక్‌లోకి తీసుకొస్తుంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇలా. నంబర్ 7 రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్. ఈ ఫీచర్ ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు యాడ్ అయింది. ఈ ఫీచర్‌ని యూజ్ చేసి ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేస్తే చాలా వరకు నీట్‌గా వస్తుంది. ఆబ్జెక్ట్‌ని, బ్యాక్‌గ్రౌండ్‌ని వేరు చేస్తుంది ఏఐ హెల్ప్ తీసుకొని. పిక్సార్ట్‌లో ఉన్న కొన్ని క్రేజీ ఫీచర్స్ ఇవి. పిక్సార్ట్‌లో ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. పిక్సార్ట్ గురించి కంప్లీట్‌గా ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే ఇంకా వేరే వాటి గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.